హైవేర్స్ పవన్ కళ్యాణ్ క్లియర్గా 2024 ఎన్నికలకు ముందు కోర్స్ టీడీపీతో కలవటానికి ముందు ఒక మాట అన్నాడు. జగన్ రెడ్డి గుర్తుంచుకో, నీ పార్టీని భూస్థాపితం చేస్తా, నిన్ను రాజకీయాలను లేకుండా చేస్తా, కాసుకో అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సైతం చెప్పారు మాట. ఈ వైసీపీ కానీ, ఈ జగన్ కానీ, ఈ వైసీపీ మిగతా నాయకులు కానీ రాజకీయాలకి అనర్హులు, అసలు రాజకీయాలు ఉండే అర్హత లేదు వారికి. కోర్స్ వాళ్ళకి వచ్చింది 11 సీట్లే, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. దెన్ కరెక్ట్గానే తీర్పిచ్చారా జనాలని అనుకున్నారు. కానీ వాళ్ళకి పడ్డ ఓట్లు చూస్తే నాకు ఇప్పటికీ పిచ్చెక్కిద్ది అనమాట. ఎవరు ర్యాంకీలకు ఓట్లు వేసిన వాళ్ళే 39%. దానిని ఆ 39% చూపించి రోజా, జగన్ ఇలాంటి ఏమంటారు. కేంద్రంలో బీజేపీకి వచ్చింది కూడా అంతే అంటారు ఓట్లు. వారు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మేమేంటి ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా మాకు ఎవరు ఇవ్వండి అని లాజికల్ మాట్లాడతారు. వాళ్ళకి ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటిది, నాయన ప్రజలిచ్చిన తీర్పు, అది ప్రజలిచ్చిన తీర్పుని కాదని మీరు చెప్పి లాజికల్ పెట్టుకొని ఎవడెక్కడ ఆలోచించడు అన్నది ఆల్రెడీ చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఇవ్వకుండా జనానికి అర్థం కావాల్సింది ఏంటిది, ఇంకా ఈ వైసీపీ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారాలి. అదే జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొత్తం 11 సీట్లు వస్తే అందులో అత్యధికంగా వచ్చినవి ఉంటే వాళ్ళ పార్టీకి ఆ రాయలసీమలోనే వచ్చున్నాయి. మరీ ముఖ్యంగా చెప్తే ఆ కడప జిల్లాలో కడప ఎంపీ ఒకటి వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే ఒకటి, ఇంకోటి ఎక్కడ ఒకటి రెండు ఉన్నట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడంటే వైనాట్ 175 అంటూ కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిస్తా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు కుప్పం అసలు వైసీపీ ఆఫీస్ లేదు. చాలా చోట్ల వైసీపీ ఆఫీసులో ఉన్న వాటికి ఇన్ఛార్జ్ ఎవరు ఏంటి ఎవరికి తెలియదు. చాలా చోట్ల వైసీపీ ఆల్మోస్ట్ కకావికలం అయిపోతుంది. ఇప్పటికే చాలా మంది వేరే పార్టీల సైడ్ చూస్తున్నారు, ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఇటువంటి మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఇది ఇక నా సామ్రాజ్యం అనుకుంటూ ఉన్నాడు కదా, కడప జిల్లా. అక్కడ ఒక శివంగి ఎంటర్ అయింది. ఎవరు? రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. సో మాధవి గారు ఆమె ఎమ్మెల్యే, గతంలో డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి అంజద్ భాష మీద గెలిచింది. ఈమె గెలిచిన రోజు నుంచి కూడా చాలా అగ్రెసివ్గా వెళ్తూ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా రాష్ట్రం అంతా కూడా ఎలా ఉండాలి ఏంటన్నట్టుగా మాట్లాడుతూ చాలా ప్రాక్టికల్గా చాలా లాజికల్గా వెళ్తున్నారు ఆమె. గత నెల అంటే నవంబర్లో ఈ కడప కార్పొరేషన్ కాబట్టి అది మేయర్ ఉన్నారు అండ్ కార్పొరేటర్లు ఉన్నారు. సో ఒక సమావేశం లాంటిది, దానికి ఆమె వెళ్ళారు. ఖచ్చితంగా ఆమెకి ఈ మేయర్ సీటు పక్కన ఖచ్చితంగా చైర్ లాంటిది ఏర్పాటు చేయాలి, సభ్యుల్లో కూర్చోకూడదు ఆమె. దెన్ ఖచ్చితంగా అక్కడ వచ్చేసి అక్కడ ఉన్న మేయర్కి ఈక్వల్గా ఉన్నట్టు కాబట్టి ఆ రకం ఆమె చైర్ వేయాలి. అలా వేయాల. దాంతో ఆమె నిరసన వ్యక్తం చేసే సభ అయిపోయేంత వరకు కూడా అక్కడ నించోనే ఉన్నారు. దెన్ ఆ ఇష్యూని కూడా వరస్ట్గా వైసీపీ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆ సాక్షి కావచ్చు, రకరకాలుగా దాన్ని కూడా ఎలివేట్ చేశారు. బట్ టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ నార్మల్గా న్యూట్రల్గా ఉన్నారు. అంతా కూడా ఏమనుకున్నారు, కడపలో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి భూస్థాపన కాబోతుంది, ఇదిగో ఇదే ఇక నాంది అని చెప్పేసి అనుకున్నారు. ఈరోజు అదే జరిగింది. మేయర్ ఎవరైతే ఉన్నారో సురేష్ కానీ, అండ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో అంజద్ భాషా కానీ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా కానీ అఫ్కోర్స్ ఓడిపోయినాడు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేడు. ఇతని వర్గాలు 2 చీలినాయంట. దానికి తోడు ఈ మన జగన్ వాళ్ళ మామ ఉన్నాడే రవీంద్రారెడ్డి ఎవరు, అతను ఇప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ అతనంట వైసీపీకి సంబంధించి. సో అతని వర్గం కొంతమంది అట. ఇలా 3 వర్గాలుగా చీలటం, అండ్ పార్టీ ఓడిపోయింది కదా, స్టేట్లో లేదు కదా, దాంతో వీళ్ళు పట్టించుకోకుండా ముందు వాళ్ళని కాపాడుకుని చెప్పేసి ఉండటం, ఇవన్నీ కలగలిస్తే లోకల్గా అసలు ఏం దొరికిందండి క్రాస్ చెక్ చేస్తే ఇన్ని రోజులు అంటే మొన్నటి వరకు అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు, ఏ రకంగా వీళ్ళని మభ్య పెట్టింది, కొన్ని బిల్లుల విషయం కావచ్చు, పనుల విషయంలో కావచ్చు, ఏ రకంగా మోసం చేస్తుంది అని రియలైజ్ అవుతున్నారు. ఇంకీ వైసీపీలో ఉంటాం ఏంట్రా, రండ్రా అని చెప్పేసి 8 మంది దాదాపు ఇప్పుడు కార్పొరేటర్లు బయటకు వచ్చారు. అందులో ఒకళ్ళు ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయ్యారు, మిగతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ విజయవాడలో ఉన్నారు. సో చంద్రబాబు సమక్షంలో వాళ్ళు ఇప్పుడు టీడీపీలో జాయిన్ కాబోతున్నారు. వాస్తవానికి కడపలో వచ్చేసి మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి కార్పొరేటర్లు గెలవడానికి అన్నట్టు. అందులో 48 చోట్ల వచ్చేసి వైసీపీనే గెలిచింది, ఒక చోట టీడీపీ, ఒక చోట జనసేన గెలిచారు.
ఇప్పుడు అందులో 8 మంది ఇటు వచ్చున్నారు. ఇంకా చాలా మంది రావడానికి రెడీగా ఉన్నారు. అంటే కడపను వచ్చేసి వాళ్ళు సొంత ఇల్లులాగా భావించి ఇక వాళ్ళు ఏ చెప్తే జరిగిద్ది అన్నట్టుగా ఎన్నాళ్ళు భ్రమంలో ఉన్నారు. భ్రమలు మొత్తం తొలగాయి. జనానికి క్లారిటీ వచ్చింది. మేము స్లేవ్స్, బానిసలు కాదు. మేము సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి మనుషులు, మేము సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి లీడర్లు. మీ వెనక మేము ఉండేది ఏంటి? మా సొంతంగా మేము ఎదిగాం. జనాలు మమ్మల్ని లీడర్లు అనుకున్నారు, మేము గెలిచాం. సో ఎప్పుడు మీరు చెప్పినట్టు వినాలా? మీరు చేస్తుంది కరెక్ట్ కాదని అనుకున్నా సరే అదే కరెక్ట్ అని మేము భజన చేయాలా? నో వే. మాకు నచ్చినట్టు మేము ఉంటాం, మమ్మల్ని గౌరవించే వాళ్ళతో మేము నడుస్తాం అని చెప్పేసి ఈరోజు క్యూ కడతా ఉన్నారు టీడీపీలో, కడపలో కూడా. నిన్న బీటెక్ రవి అంటా ఉన్నాడు, వీడియో చూసా. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కదా, పోటీ చేయండి చూసుకుందాం అన్నాడు. ఏ రకంగా? పోటీ చేసి గెలవండి అబ్బా అన్నట్టుగా అన్నాడు తప్ప ఎవడు పోటీ చేస్తాడో చేయండి రా మేము చూసుకుంటాం లైక్ ఆవేళ అనలా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి అసలు ఎదుటి నామినేషన్ కూడా వేయనివ్వలేదు కదా. అలా కాదు, నామినేషన్ వేయండి, హ్యాపీగా నించోండి, గెలవండి చాలా అన్నాడు అంటాడు. నించునే ధైర్యం కూడా ఎవరు చేసేటట్లేరు ఇప్పుడు. ఎందుకంటే జనాన్ని చీకొట్టేట్టున్నారు. అసలు వాళ్ళని డిపాజిట్ కూడా వచ్చేటట్టు లేవు. నించొని పరువు పోగొట్టుకోవాలా, లేదంటే సైలెంట్గా ఉండిపోవటం. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పార్టీలు కాదండి ఇక్కడ ఆలోచించాల్సింది, పరిపాలన అండ్ అభివృద్ధి. ఎక్కడన్నా ఉందా అండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటారండి? అదే ఈరోజు రియలైజ్ అయ్యారు. కొంతమంది తెలిసి తెలియక కొంతమంది రెడ్లు ఇప్పటికీ వైసీపీ ట్రాప్లో ఉన్న బయటకు వస్తా ఉన్నారు. ఒకప్పుడు రెడ్లు అంటే ఎలా, రెడ్ల పరిపాలన అంటే ఎలా ఉండేది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిపాలన చూస్తే వస్తున్నారా నాయన చిచ్చి అతను మన పరుగు పోతున్న కులంపరం అని చెప్పేసి అనుకుని బయటకు వస్తున్నారు. ఇంకొంతమంది క్రైస్తవులు మనవాడే జగన్ అనుకున్న వాళ్ళు ఈ షర్మిల చెప్పిన నిజాలతో, ఆ బ్రదర్ అనిల్ చెప్పిన నిజాలతో, కేఎఫ్ఎల్ చెప్పిన నిజాలతో పరిశుద్ధుడైనటువంటి ఆ పరమాత్ముడు, ఆ దేవుడు జీసస్ ఎలా ఉంటాడు ఏంటి, ఆయన అసలు ఏం చెప్పాడు ఏంటి అన్నప్పుడు అరే మన జీసస్ బోధనలకి ఈ జగన్ చేసిన అసలు ఎక్కడ పొంతన లేదే, వద్దురని చెప్పి కొంతమంది బయటకు వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్రైస్తవులు రియలైజ్ అయ్యారు. ఏమని? జగన్ గుడిసెట్టి వేసి వాళ్ళ ఆవిడ ఆయన చేసిన పనులేంటి, రాజకీయం కోసం ఇతను గుడులకు వెళ్ళి ఒక్కడ వెళ్ళి చేసిన పనులేంటి, మళ్ళీ చర్చిలకు వచ్చినప్పుడు చేసిందేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయం కోసం ఏ ఎండకు ఆ గొడుగు పెట్టాడు. అన్నిటిగా మించి ఒక నాయకుడు అనేవాడు, ఒక మతస్థుడు అనేవాడు ఉండాల్సిన విధంగా లేడు, బేసిక్స్ ఏవి ఫాలో అవ్వలేదు. ఇటువంటి అతనికి మనం నమ్మొద్దు, ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. కమింగ్ టు ముస్లింలు కూడా స్పష్టమైన మార్పు వచ్చింది. కూటమి అన్నప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ. కానీ ఏ రోజు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి తరఫున కానీ లేదంటే బీజేపీ తరఫున కానీ ముస్లింలు ఇబ్బంది పడే ఒక్క స్టెప్ ఎక్కడే వేయాల. సో జగన్ చెప్పినట్టు కబుర్లన్నీ కూడా సొల్లు కబుర్లు, బత్తాయి కబుర్లు, మనకు వద్దురా బాబు, కూటమే మనది, వాళ్ళతోనే ఉందాం, ఇలా ముస్లిం కూడా ముందుకు వచ్చేస్తున్నారు. సో ఓవరాల్ చూస్తే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే క్రైస్తవులు ముస్లింలు నా వాళ్ళు అనుకున్నాడో, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే క్రైస్తవులు ముస్లిం నాకు తప్ప ఇంకెవరు ఓట్లేరు అనుకున్నాడో, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళు హిందువులైనా నన్ను ఫాలో అయ్యారబ్బా, నేను చెప్పింది వినారబ్బా, నేను చేసిన వాళ్ళు నమ్ముతారబ్బా అనుకున్నాడు, అందరూ కూడా ఈరోజు జగన్ స్వరూపం తెలుసుకున్నారు. అతని యొక్క సొంత జిల్లాలోనే ఎన్నాళ్ళు ఏదైతే తన ఖిల్లా అనుకున్నాడో, తన కోట అనుకున్నాడో కుప్ప కూలిపోతుంది. కోకొడగడ సహా పెగిలించేస్తా ఉన్నారు. అది కూడా ఎవరు? శివంగి, ఆడసింహం మన మాధవి ఓ రేంజ్లో ఈ వైసీపీ గోరి కడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతుంది, అందులో నో డౌట్.